అన్నలారా అక్కలార మాటల వింటారా, అన్నలారా అక్కలార మాట వింటారా, భయపెట్టే వ్యాధికి ఇంత మందు లేదురా, అందరినీ భయపెట్టే వ్యాధి వచ్చరా, ఎన్ని ఎల్లో సింగారాలు మత్తు మందు ఆదరిద్దాం, ఎయిడ్స్ గురించి చర్చిద్దాం, నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం, నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం, ఎయిడ్స్ గురించి చర్చిద్దాం. ఎయిడ్స్ అంటువ్యాధి కాదు, ఎయిడ్స్ అంటువ్యాధి కాదు. అక్రమ లైంగిక సంబంధాలు, అక్రమ లైంగిక సంబంధాలు, నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం, నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం. ఒక్కటి మార్గము చూడండి, నివారణొక్కటి మార్గము చూడండి. నీకు నీవుగా నిగ్రహంగా ఉంటే లేని మాయ రూపం అదే ఎయిడ్స్ రోగం. నీకు నీవే నిగ్రహంగా ఉంటే నీకు రాదు ఈ రోగం, ఇది మందులు లేని ఈ రోగం, ఇది ఎయిడ్స్ రోగం. ఆఫీసర్స్ దగ్గర నుంచి మన హెచ్ఐవి ఎయిడ్స్ కార్యక్రమంలో 4వ రోజు. సో ఈరోజు ఎయిడ్స్ ప్రొటెక్షన్ గురించి, ఎయిడ్స్ ఎంత నిర్మూలించాలి దీని గురించి ఈ ర్యాలీ తీయడం జరుగుతుంది. మా డిసిహెచ్ఎస్, డిఎంహెచ్ఓ, మెడికల్ సూపరింటెండెంట్ తరఫున, తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ తరఫున చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఎయిడ్స్ ముఖ్యంగా ఒక ఇన్క్యూరబుల్ డిజీజ్. సో ఎయిడ్స్ అంటే ఆటో ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ చెప్తాం. ఓకే, దీని కారణం ఏమంటే హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. సో ఇది 4-5 రకాలుగా మాకు హ్యూమన్కి వస్తాయి. ఒకటి అన్ప్రొటెక్టెడ్ సెక్స్, తర్వాత సిరింజ్, తర్వాత బార్బర్ షాప్లో పోతారు, కొత్త అది బ్లేడ్ తీసుకోకుండా ఏదైనా ఇన్ఫెక్టెడ్ బ్లేడ్ ఉంటే అక్కడ నుంచి, తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూగేషన్. సో ఇలాంటి 4-5 రకాలుగా అది ఉన్నాయి. సో దీని గురించి చర్చించాలి. తర్వాత దీని గురించి అవగాహన వస్తే తర్వాత మా మెడికల్ కాలేజ్లో, హాస్పిటల్లో ఇవన్నీ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, తర్వాత ప్రోటోకాల్ వాడితే ఈ ఎయిడ్స్ నుంచి మనం అది మాకు మొత్తం క్లీన్ అయిపోతాయి సొసైటీ కూడా. సో కొంతమందికి ఉన్నాయి, మా జిల్లాలో కూడా దాదాపుగా 1000 మందికి ఉన్నాయి. సో దీనికోసం కూడా ఏఆర్టీ ట్రీట్మెంట్ జీజీహెచ్లో ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా ప్రోటోకాల్ ప్రకారం నడుస్తూ ఉంది. మా డిపిఆర్ఓ సైడ్ నుంచి కళాయాత్ర వాళ్ళు కూడా వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు. అదేవిధంగా డిపిఆర్ఓ సైడ్ నుంచి అందరికీ పెన్షన్ కూడా మనం వెంటనే ఇస్తున్నాం. సో అన్ని రకాలుగా మనం సిద్ధంగా ఉన్నాం. మా డిపార్ట్మెంట్, మా మొబిలైజేషన్ టీం మొత్తం సిద్ధంగా ఉన్నారు.